హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విక్రమ్ కృష్ణ రాధ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, వీళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ మీద దొంగ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు భార్యాభర్తల్లాగా నటిస్తున్నారు అనేసి దమయంతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని చూస్తుంది. కానీ ఎవరు నమ్మరు కదా. తీరా నల్లపూసల ఫంక్షన్ రోజు వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ కాగితాలు మా దగ్గర ఉన్నాయి అనేసి దమయంతి తీసుకొని చూపిస్తుంది. తీరా చూస్తే అవి అగ్రిమెంట్ కాగితాలు కాదు, వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నమాట. మొత్తానికి విక్రమ్ కృష్ణ కింద పడి మీద పడి ఆ భవానీ శంకర్ దగ్గర దాచిపెట్టినటువంటి ఆ కాగితాలను మార్పిడి చేసి వాటిని మ్యారేజ్ సర్టిఫికేట్గా క్రియేట్ చేసేస్తాడు కదా. ఇంకా చక్కగా నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే రాధ కొంచెం విక్రమ్ కృష్ణ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు పద్మమ్మ చెప్పిన మాట, వాళ్ళ అత్తయ్య గారు చెప్పిన మాటలు ఇవన్నీ అనుకుంటూ ఇంకా ప్రతి ఆడపిల్లకి నల్లపూసలు పడిన వెంటనే జీవితాంతం కూడా అతనికి భార్య లెక్క ఉంటుంది, వాళ్ళిద్దరు భార్యాభర్తల అన్యోన్యత మొదలవుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా రాధా మైండ్లో అలాగా ఎక్కుతాయన్నమాట. ఇంకా విక్రమ్ నా భర్త, ఎందుకంటే మా నల్లపూసల ఫంక్షన్ కూడా జరిగింది. విక్రమ్ నా మెల్లో నల్లలు కూడా వేశాడు. కాబట్టి అనుకున్న పరిస్థితుల్లో మొత్తానికి ఏదైతే ఏమి మా ఇద్దరికి కూడా ఇలా అనుకోకుండా నల్లపూసల కార్యక్రమం కూడా జరిగిపోయింది అని చెప్పేసి రాధ ఇప్పుడిప్పుడే విక్రమ్ని కొంచెం భర్తలాగా ఫీల్ అవుతూ ఉంటుంది, లవ్లో పడుతుంది అన్నమాట. ఇంకా ఫంక్షన్ వచ్చింది. ఫంక్షన్కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి. అంటే కొత్త జంట విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరు వెళ్ళాలి. ఇది వచ్చేసేపటికి విక్రమ్ వాళ్ళ అమ్మగారు సునంద గారి ఆర్డర్ కాబట్టి ఇద్దరు వెళ్ళాలి అనేసి ఇంకా రాధ ఈ విక్రమ్ షర్ట్ మీద ఏదో పువ్వులాగా అలా కుడుతూ ఉంటుంది. విక్రమ్ అంటాడు, అమ్మ నువ్వు అది కుట్టేలోపు ఫంక్షన్ కూడా అయిపోతుంది తల్లి, కాబట్టి అయినా కూడా కొత్తగా ఈ షర్ట్ల మీద ఈ పూలు బోలు వేస్తున్నావేంటి, ఎప్పుడు వెళ్ళే విధంగానే నేను వెళ్తాను కదా అనేసి అనగానే రాధ చెప్తుంది, ఇదిగో ఇందాక మీ అమ్మగారు నన్ను పిలిచి ఏమన్నారో తెలుసా అనేసి రాధ చెప్తూ ఉంటే విక్రమ్ అంటాడా, ఏమని చెప్పింది ఏంటి మా అమ్మ నీతోటి అనగానే, ఇగో మా కొడుకు విక్రమ్కి టేస్ట్ గీస్ట్ ఏమీ తెలీదు, వాడు నిజంగా ఏ టేస్ట్ లేకుండా బతుకుతున్నాడు, కాబట్టి అమ్మ ఇప్పుడు పెళ్ళయింది, వాడి బ్రతుకులోకి నువ్వు వచ్చావు, వాడికి కొంచెం మంచి చెడు నేర్పు రాదా అని చెప్పారు. కాబట్టి నేను ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లో అందరూ చెప్పుకోవాలి కదా, విక్రమ్కి వాళ్ళ భార్య వచ్చిన తర్వాత చాలా మంచిగా మారాడు అనేసి, అందుకే ఇలా చేస్తున్నాను, ఒక్క 5 minutes ఆగండి, హ్యాపీగా షర్టు రెడీ చేసి ఇచ్చేస్తాను అనేసి అనగానే విక్రమ్ రాధా కుడుతున్న షర్టు వైపు అలా దీనంగా చూస్తూ ఉండే లోపే ఇంకా సీనయ్య ఉంటాడు కదా, పాపం జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. తన కూతురు రాధా ఫోటో ఒకటి సీనయ్య దగ్గర ఉంటే ఆ ఫోటో పట్టుకొని గుండెకి హత్తుకొని ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఉంది తల్లి, నీ మాటలు వింటానా అని ఉంది తల్లి, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా, ఎలా ఉన్నావమ్మా, నా కోసం నువ్వు అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని విక్రమ్తో కలిసి ఉంటున్నావని తెలిసింది, ఎలా ఉన్నావు తల్లి, నిన్ను నేను ఒక్కసారి కలవాలి, నీతో మాట్లాడాలి తల్లి, నీ బుడ్డి అడుగులు నాకు అలా గుర్తొస్తూ ఉన్నాయమ్మా, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు నా గుండెల మీద నడిచినటువంటి ఆ పాదాల ముద్రలతోనే నేను బతుకుతున్నాను అనేసి తన కూతురు ఫోటోని అలా గుండెకి హత్తుకొని అలా కూతురు ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటే ఈలోపే జైల్లోకి వస్తాడు కదా, ఈ దమయంతి పంపిస్తుంది కదా డబ్బులు ఇచ్చి మరి ఆ సీనయ్యని చంపేసేయి ఆ జైల్లోనే అనేసి జైల్లోకి ఒక ఖైదీని పంపిస్తుంది అనమాట దమయంతి. ఇంకా అతను సీనయ్య దగ్గరికి వస్తాడు. సీనయ్యకి అతనికి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఖైదీ సీనయ్య దగ్గర ఉన్నటువంటి రాధా ఫోటో లాక్కోవటానికి ట్రై చేస్తాడనమాట. సీనయ్య బలవంతంగా ఆ ఫోటో ఇవ్వదలుచుకోడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కొట్లాటలో సీనయ్యని 4 దెబ్బలు ఆ ఖైదీ కొడతాడు. కానిస్టేబుల్ వస్తారు, వాళ్ళిద్దరిని విడదీస్తారు. సీనయ్యకి దెబ్బలు తగులుతాయి. ఈ విషయం కూతురైనటువంటి రాధాకి చెప్పాలి కదా అని చెప్పేసి రాధా కోసమని ఫోన్ చేస్తారనమాట. అప్పుడు విక్రమ్ కృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రాధ ఏమో షర్టు కుట్టుకుంటూ ఉంటుంది కదా. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మేము రాధాతో మాట్లాడాలి, మేము ఇలా సబ్ జైలు నుంచి ఇలా మాట్లాడుతున్నాం అనేసి అనగాని చెప్పండి అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా జైల్లో జరిగిన విషయాలన్నీ విక్రమ్కి చెప్పి సీనయ్యకి దెబ్బలు తగిలినాయి, కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళండి అనేసి విషయాన్ని పోలీసులు చెప్తారు. విక్రమ్ వెంటనే కంగారు పడిపోతాడు. ఈ విషయం రాధాకి తెలిస్తే చాలా బాధపడుతుంది, కాబట్టి మనం ముందు మేము వెళ్ళి చూసి వచ్చిన తర్వాత రాధాకి చెప్పాలి అనేసి ఫోన్ కాల్ కట్ చేసేసి మామూలుగా రాధా దగ్గరకు వస్తాడు. రాధా అడుగుతుంది, ఏంటి ఎవరు ఫోను అనగానే, నేను జాబ్ చేసేటప్పుడు 1,00,000 మంది ఫోన్ చేస్తారు, ఎవరు చేశారు ఎందుకు చేశారనే ప్రతి విషయం నీకు చెప్పాలా ఏంటి అనేసి కొంచెం కోప్పడినట్టుగా యాక్షన్ చేస్తాడు.
రాధ అనుకుంటుంది ఎవరైతే నాకు ఎందుకులేండి, సరే ఇదిగో షర్టు కుట్టేశాను వేసుకోండి అని చెప్పేసి రాధ షర్ట్ ఇస్తుంది విక్రమ్కి. విక్రమ్ ఇంకా ఆ షర్టు వేసుకొని గబగబా ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, సీనయ్యకి ఎలా ఉందో చూడాలి అని చెప్పేసి అతను కంగారు పడిపోతూ ఉంటాడు. ఈలోపే రాధ ఇదిగో మీరు రెడీ అయితే సరిపోతుందా, నేనే చీర కట్టుకోవాలో నాకు చూపించండి అనేసి బీరువాలో తన దగ్గర ఉన్నటువంటి చీరలన్నీ కూడా చూపిస్తుంది. అప్పుడే విక్రమ్ రాధాకి ఒక చీర సెలెక్ట్ చేస్తాడు. అప్పుడే రాధ అంటుంది, నేను కూడా ఈ చీరే కట్టుకుందాం అనుకున్నా, మీరు ఈ చీరే సెలెక్ట్ చేశారు, నిజంగా మన ఇద్దరు టేస్ట్ ఒకటేనండి, సరే మీరు రెడీ అయ్యారు కదా, నేను కూడా రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి విక్రమ్కి చెప్పి రాధ రెడీ అవ్వటానికి అని చెప్పేసి బయలుదేరి వెళ్తుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతుంటే రామలింగం వస్తాడనమాట విక్రమ్ కృష్ణ కోసం. సరేనని రామలింగం నేరుగా విక్రమ్ కృష్ణ రూమ్ దగ్గరికి రాబోతూ ఉంటే కింద ప్రియ కూర్చొని ఉంటుంది. హాల్లో సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వస్తున్నటువంటి రామలింగాన్ని గమనిస్తుందన్నమాట. ఆ రామలింగాన్ని చూడగానే ప్రియాకి గుర్తు వస్తుంది. రామలింగం జ్యోతిష్ఠుల్లాగా యాక్షన్ చేసి వాళ్ళ జాతకాలన్నీ చెప్తాడన్నమాట రామలింగం. ఇంకా రామలింగాన్ని చూసినటువంటి ప్రియ కోపంతో హలో రామలింగం గారు అనేసి కొంచెం పిలుస్తుంది. పిలిచిన వెంటనే రామలింగం ప్రియా దగ్గరికి వస్తాడు. ఏంటి ప్రియా గారు నన్ను పిలుస్తున్నారు, ఏంటి సంగతి, నాతో ఏమన్నా మాట్లాడాలా అనేసి అనగానే, అవును నువ్వు చేసేది లాయర్ పని, ఎప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఎప్పుడు చూసినా మా ఇంటి చుట్టూరు తిరుగుతావేంటి, నువ్వు నిజంగానే మా బావ కోసం వస్తున్నావా ఇంకెవరి కోసమన్నా వస్తున్నావా అనేసి ప్రియ రామలింగాన్ని అడుగుతుంది. ఎందుకంటే రామలింగం విక్రమ్ కృష్ణ వాళ్ళ చెల్లైనటువంటి అనసూయని లవ్ చేస్తున్నాడు కదా, ప్రియాకి ఈ మధ్య కొంచెం డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే రామలింగం అంటాడు, ఏం మాట్లాడుతున్నావు ప్రియా, నేను విక్రమ్ చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులం, వాడు నన్ను చూడకపోతే ఉండలేడు, నేను వాడిని చూడకపోతే ఉండలేను, అందుకే మేము ఇద్దరం కలుస్తుంటాం, దాంట్లో ఏముంది అని చెప్పేసి రామలింగం జవాబు చెప్తూ ఉంటే ఇంకా ప్రియా గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి ప్రతిరోజు మా ఇంట్లో నీకేం పని, మా బావ ఒక్కడు నీకు ఫ్రెండు, మా బావను బయట కలవాలి, అంతేగాని లెగిస్తే మా ఇంటికి వస్తావేంటి, నిజం చెప్పు, నువ్వు నిజంగా ఎవరి కోసం వస్తున్నావు అనేసి గట్టిగా అరిచేలోపు ప్రియ ఏంటి ఇంత గట్టిగా అరుస్తుంది అనేసి ఇంట్లో వాళ్ళందరూ గబగబా అక్కడికి వస్తారు. ఇంకా ప్రియ ఇష్టం వచ్చినట్టుగా రామలింగాన్ని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా గురూజీ కూడా ప్రియాతో అంటూ ఉంటాడు, ఏంటి ప్రియ నువ్వు మాట్లాడే మాటలు, రామలింగమును అలాగే విక్రమ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అలాగా ఆ ఫ్రెండ్స్ని అనుమానించకూడదు అది ఇది అని చెప్పేసి ప్రియాని కూడా అరుస్తాడనమాట. ఈలోపే విక్రమ్ కృష్ణ వస్తాడు. ప్రియాని బాగా అరుస్తాడు, నా ఫ్రెండ్ని ఏదన్నా అన్నామంటే నీకు మర్యాదగా ఉండదు, వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడు ఎప్పుడు నా ముందు అబద్ధం చెప్పడు, వాడు నా క్లోజ్ ఫ్రెండే, ఇంట్లో ఎవరి గురించి రావట్లేదు, అసలు నువ్వు ఎవరి గురించి వస్తున్నారని అనుకుంటున్నావు అనేసి విక్రమ్ ప్రియాని అడగగానే ప్రియ చెప్పేస్తుంది, అనసూయ గురించి వస్తున్నాడని నా డౌట్ అనేసి. వెంటనే చాలా కోప్పడతాడనమాట. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందో, ఒక ఆడపిల్ల గురించి అని చెప్పేసి బాగా గట్టిగా గడ్డి పెట్టిన తర్వాత ఇంకా గొడవ కామైపోతుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ రామలింగాన్ని తీసుకొని మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి రా అని చెప్పేసి గబగబా హడావిడిగా బయటికి తీసుకొని వస్తాడు. అప్పటికి అడుగుతాడు రామలింగం, ఎక్కడికి రా, ఏంటి ఇంత కంగారు పడుతున్నావు, ఎక్కడికి అనగానే ఇలాగా రాధా వాళ్ళ నాన్న సీనయ్యకి ఇంకా జైల్లో ఇలా దెబ్బలు తగిలాయంట, అక్కడి నుంచి పోలీసులు ఫోన్ చేశారు, మనం ముందు వెళ్ళి కలవాలి అనేసి చెప్పగానే, ఒరే ముందు రాధాకి చెప్పరా ఆ విషయం అనేసి అన్ని పాపం రామలింగం అంటాడు. అప్పుడే చెప్తాడనమాట, వద్దు రాధాకి చెప్తే కంగారు పడిద్ది, మనం వెళ్ళి చూసొద్దాం, చూసి వచ్చిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి అప్పుడు చెప్దాం అని చెప్పేసి ఇంకా విక్రమ్ అలాగే రామలింగం ఇద్దరు కలిసి ఫంక్షన్ మాట పక్కన పెట్టి వాళ్ళు జైల్లో ఉన్నటువంటి సీనయ్యని కలవటానికి వెళ్తారనమాట. ఈ రామలింగము అలాగే ఈ విక్రమ్ మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా ఈ పిల్ల ప్రియ వినేస్తుంది. వినేసి వెళ్ళండి ఫంక్షన్కి వెళ్తావా, లోపలేమో రాధా మీకోసం తెగ రెడీ అయిపోతుంది, ఫంక్షన్కి ఇద్దరు కలిసి వెళ్ళాలని, మీరేమో రాధాని మోసం చేసి వాళ్ళ నాన్న సీనయ్యని చూడటానికి వెళ్తున్నారా, ఆహా రాధా నువ్వు నా చేతిలో భలే దొరికావు, ఇప్పుడు ఆడుకుంటా చూడు, నిన్ను నా భావన అడ్డు పెట్టుకొని నన్ను ఏడిపిస్తావా, ఇప్పుడు నిన్ను ఎలా ఆడుకుంటాను చూడు అని చెప్పేసి రెడీ అవుతున్నటువంటి రాధా రూమ్ దగ్గరికి వెళ్తుందన్నమాట ప్రియ. ఇంకా విక్రమ్ రామలింగం ఇద్దరు కూడా చక్కగా బైక్ మీద మాట్లాడుకుంటూ అలా జైలుకి బయలుదేరిపోతూ ఉంటారు బండి మీద.
ఇంక ఈ ప్రియ రాధా దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, మా బావ సెలెక్ట్ చేసిన చీర కట్టుకుని తెగ మురిసిపోతున్నట్టున్నావు, ఫంక్షన్కి ఇద్దరు కలిసి వెళ్తున్నారని. మా బావ నీతో ఫంక్షన్కి రావటం ఇష్టం లేక ఆ రామలింగాన్ని తీసుకొని ఇద్దరు కూడా హాయిగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అనే విషయం రాధాతో చెప్తుంది ప్రియ. రాధ అస్సలు నమ్మదనమాట. లేదు, విక్రమ్ గారు ఫంక్షన్కి వస్తానన్నారు, వాళ్ళు ఏదో పని మీద వెళ్ళుంటారు, టైంకి వస్తారు, నన్ను రెడీ అవ్వమన్నారు కదా, నేను రెడీ అవుతా, నువ్వు లేనిపోని అన్నీ కూడా మాకు చెప్పి గొడవలు తెప్పియాల్సిన పని లేదు, అర్థమైందా అనేసి రాధ ప్రియ అని అంటుందన్నమాట. అప్పుడే ప్రియ అంటుంది, ఓ రాధా, నేను చెప్పే మాట విను, నిజంగానే మా బావ రామలింగం కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నా, కాకపోతే నువ్వు అంతగా నమ్మకపోతే నా మాట విక్రమ్ బావకు ఫోన్ చేయి అని చెప్పేసి ప్రియ చెప్తుంది రాధాతోటి. రాధా కూడా సరేనని చెప్పేసి అప్పుడే ఫోన్ చేద్దామని విక్రమ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ పాపం టెన్షన్ తోటి వెళ్తూ ఉంటాడు కదా, సీనయ్యకి దెబ్బలు తగిలి పరిస్థితి ఎలా ఉందా అనేసి కొంచెం టెన్షన్గా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడే రామలింగం చెప్తాడు, ఒరే విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుందిరా అనేసి అనగానే విక్రమ్ ఫోన్ చూస్తాడు. రాధా ఫోన్ చేస్తుంది. అబ్బా, రాధా ఫోన్ చేస్తుందిరా అని చెప్పేసి విక్రమ్ అనగానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడరా, ఆ అమ్మాయి పాపం ఫంక్షన్కి వెళ్ళాలని రెడీ అయి ఉంటుంది, నువ్వేమో చెప్పా చేయకుండా ఇలా వచ్చేసావు కదా, తను ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పేసి రామలింగం అంటూ ఉంటే విక్రమ్ అంటాడు, ఇప్పుడు నేను ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశానే అనుకో, ఏంటి ఫంక్షన్కి రెడీ అయింది, ఎక్కడికి వెళ్ళావు రమ్మని అంటుంది, అప్పుడు మనం జైలుకి వెళ్ళటం కుదరదు కదా, రాధా వాళ్ళ నాన్నని ముందు మనం ఇంపార్టెంట్ చూసి రావాలి కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతా అనేసి ఫోన్ కాల్ కట్ చేయడం అన్నమాట. కాల్ లిఫ్ట్ చేయడు, అలాగే కాల్ కట్ చేయడు, రెండూ చేయకుండా అలాగే మోగుతూ ఉంటుంది. అలాగే చూసుకుంటూ బండి మీద వాళ్ళు చేరాల్సిన గమ్యానికి దగ్గరలోకి చేరుకుంటూ ఉంటే ఇక్కడ ప్రియ రాధని తెగ అసలు ఏడిపించేస్తున్నంత పని చేస్తుంది. చూసావా, మా బావ నీ ఫోన్ కాల్ ఎత్తట్లేదు, నేను చెప్పాను కదా నీతో ఫంక్షన్కి రావటం మా బావకు అసలు ఇష్టం లేదు, అందుకనే రామలింగంతో ఎంజాయ్ చేద్దాం పదబ్బా అని చెప్పేసి వాళ్ళిద్దరు పోతూ ఉంటే నేను చూశాను అంటుంటేనేమో నువ్వు నన్ను నమ్మకపోతుంటివి. నిజంగా రాధా, మా బావకు అస్సలు నీతో ఫంక్షన్కి రావటమే ఇష్టం లేదు అనేసి ఇంకా ప్రియ గట్టిగా రాధాని మైండ్ మార్చేయటానికి రాధా బాధపడితే చూడాలని ఎదురు చూస్తూ ఉంటుంది. మొత్తానికి విక్రమ్ కృష్ణ అలాగే రామలింగం ఇద్దరు కూడా సబ్ జైలుకి చేరుకుంటారన్నమాట. ఇంకా మొత్తానికి ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే రాధా వచ్చేసి విక్రమ్ గురు ఏంటి ఫోన్ ఎత్తడేంటి, నిజంగానే నాతో ఫంక్షన్కి రావడం ఇష్టం లేదా, ప్రియా చెప్పింది కరెక్టేనా, రామలింగము విక్రమ్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా, మరి నాకు శారీ కూడా సెలెక్ట్ చేశాడు కదా అని చెప్పేసి కొంచెం ఆలోచనలో పడుతుంది. ఇటేమో విక్రమ్ కృష్ణను రామలింగం ఇద్దరు కలిసి సీనయ్యకి ఎలా ఉందో ఏంటో వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పాలి అనేసి వీళ్ళిద్దరు హడావిడిగా జైల్లోకి వెళ్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, గట్టిగా ఒక బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.